సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల చెయ్యి కలిపి రాజ్యాంగ పరిరక్షణకు కంకణ బతులు కావాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వతంత్రం తెచ్చిన పార్టీగా ప్రజల హక్కులు కాలరాస్తుంటే ప్రజా ఉద్యమాన్ని ఎత్తున ప్రతి వాడన తల్లిన మరి సంవిధాన్ బచావో అని నినాదాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాడ ఈ రోజు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనకు కల్పించిన హక్కులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి ఆ హక్కుల్ని కాలరాసి కార్పొరేట్ వ్యవస్థలో భారత ప్రజల భవిష్యత్తుని బందీ చేద్దామనుకున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రోజు రోడ్డు పైకి వచ్చి ప్రతి ఒక్క పేద బలహీన వర్గాలకి అండగా ఉండడానికి మన వంతు బిఎస్ఎన్ఎల్ అమ్మేసిరు, ఎల్ఐసి అమ్మేసిరు, రాను బిహెచ్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని సంస్థలు అమ్మేస్తున్నారు. ఇక మన బిడ్డలు చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలే లేకపోతే మీకు మాకు ఉద్యోగాలు ఎక్కడి, మీకు మాకు ఉద్యోగాల రిజర్వేషన్లు ఎక్కడి? మెల్లమెల్లగా ఈ రిజర్వేషన్లు తీసే ప్రయత్నంలో భాగంగా ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్యాంగం పరంగా మనకు వచ్చే హక్కులను మనం కాపాడుకోవడానికి ఆనాడు మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే మనకు స్వాతంత్రం తెచ్చిందో ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి చెరుకు శ్రీరామ నాయకత్వంలో దుర్పాక నియోజకవర్గంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఈ రోజు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం ఎవరు చేసినా ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మరి ఈ రోజు ఆ హిందుత్వ పేరు మీద నడిచే పార్టీలు అయితే ఉన్నారో ఆ పార్టీని ముందర తీసుకొని ఈ రోజు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి శ్రీరాముడు మాకు కూడా దేవుడే, మాకు గుండెలలో ఉంటాడు, వాళ్ళు జెండాలలో చూపించి ఓటడుకొని ఈ రోజు మమ్మల్ని ఎత్తుకొట్టే ప్రయత్నం చేస్తారు. ఎంతమంది దేవుడైనా సరే మాకు రాజ్యాంగం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మాకు దేవుడే. ఈ రోజు అమిత్ షా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ని పట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఓ ఫ్యాషన్ గా మార్చిరు అని చెప్పి ఈ రోజు అనుచిత వ్యాఖ్యలు చేశాడు.